ఈరోజు మనం నేర్చుకున్న టాపిక్ ఏంటంటే ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ టాపిక్ లోపల మనకి ఏంటంటే ఈ యొక్క రెండు రియాక్షన్స్ చెప్పుకున్నాం కదా. ఒకటేమో లైట్ ఫేజ్ అంటాం, ఒకటి కాంతి దశ, రెండవది నిష్కాంతి దశ అంటున్నాం. మరి ఈ యొక్క కాంతి దశలో ఏం జరుగుతుంది, నిష్కాంతి దశ జరుగుతుంది, మనకి ఏం జరుగుతుంది తెలుసుకుందాం. ఫస్ట్ లైట్ రియాక్షన్ లేదా లైట్ ఫేజ్ కనుక తీసుకుంటే ఈ యొక్క లైట్ ఫేజ్ అనేది మనకు ఆ క్లోరోప్లాస్ట్లోని గ్రానలో జరుగుతుంది చెప్పుకున్నాం మనకి ఇంతకుముందు. ఈ యొక్క లైట్ రియాక్షన్లో మనకేంటంటే అసిమిలేషన్ పవర్ అనేది లేదా ఏటీపీ ప్లస్ ఎన్ఏడిపిహెచ్ రెండు కూడా ఏర్పడతాయని చెప్పుకున్నాము. ఆ రెండింటి మనం ఏమంటాం, అసిమిలేషన్ పవర్ అంటాం. అంటే కాంతి చర్యలు ఏర్పడినటువంటి ఏటీపీలను ఎన్ఏడిపిహెచ్లను యూజ్ చేసుకొని మనం నెక్స్ట్ రెండో ఫేజ్ అనేది డార్క్ రియాక్షన్ అనేది లేదా నిష్కాంతి దశ అనేది జరుగుతుంది చెప్పుకున్నాం. ఇక్కడ ఈ యొక్క నిష్కాంతి దశ లేదా డార్క్ ఫేజ్ ఎక్కడ జరుగుతుందంటే క్లోరోప్లాస్ట్ లోపల స్ట్రోమాలో జరుగుతుంది. లైట్ రియాక్షన్ వచ్చేసి గ్రానలో జరుగుతుంది, ఇదేమో స్ట్రోమాలో జరుగుతుంది. లైట్ రియాక్షన్ మనకు ఏటీపీ ప్లస్ ఎన్ఏడిపిహెచ్లు ఏర్పడతాయి. ఆ ఏర్పడినటువంటి ఏటీపీలను ఎన్ఏడిపిహెచ్లను యూజ్ చేసుకొని ఈ యొక్క రెండవ చర్య జరుగుతుంది. ఈ రెండవ చర్యకు మనకు కాంతి అనేది అవసరం ఉన్నా లేకపోయినా ఈ యొక్క ఈక్వేషన్ అనేది కొంతవరకు జరుగుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క డార్క్ రియాక్షన్ కనుక తీసుకుంటే నిష్కాంతి చర్య అనేది నిష్కాంతి దశ కనుక తీసుకుంటే దీన్ని మనము మెల్విన్ కెల్విన్ అనే సైంటిస్టు ఏం చేస్తుంటే 1961 లోపల ఈ యొక్క ఏది ఒక డార్క్ ఫేజ్ లోపల కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ ఆర్యుబిపిని రిబులోస్ బిస్ఫాస్ఫేట్ ను ఏది కార్బన్ డైఆక్సైడ్ గ్రహించడం వల్ల ఏర్పడే ప్రోడక్ట్ ఏంటిది, ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం. ఈ యొక్క ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం మనకి ఏ విధంగా రూపాంతరం చేసి గ్లూకోజ్ ను తయారు చేస్తుందో అతను ఒక సైకిల్ రూపంలో చెప్పాడు కాబట్టి మనం దాన్ని కెల్విన్ సైకిల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ యొక్క సైకిల్ లోపల మనకి ఏంటంటే ఏర్పడే ప్రైమరీ ప్రోడక్ట్ ఉంది కదా, ప్రాథమిక పదార్థం ఇది ఆర్యుబిపిని రిబులోస్ బిస్ఫాస్ఫేట్ కు కార్బన్ చేర్చడం వల్ల ఏర్పడే మొట్టమొదటి పదార్థం లోపల 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని C3 సైకిల్ అని కూడా పిలవచ్చు. ఒకటేమో కెల్విన్ సైకిల్ అంటాము, తర్వాత రెండవది ఏమంటాం మనకి ఇక్కడ C3 సైకిల్ అంటాం, మూడవది PCR అని కూడా అంటారు. నాకు ఫోటోసింథటికల్లీ కార్బన్ రిడక్షన్ అంటే కర్బన సంబంధమైన క్షేకరణ. అంటే ఇందులో కార్బన్ అనేది మనకి ఏంటంటే రిడక్షన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఈ యొక్క దీన్ని మనం ఏమంటాం, అందుకే దీన్ని ఫోటోసింథటికల్లీ కార్బన్ రిడక్షన్ అని కూడా పిలుస్తాం. అంతేకాకుండా దీనిలో మనకి ఏంటంటే ఆహారం తయారు చేయబడుతుంది కాబట్టి దీన్ని మనం బయోసింథసిస్ అని కూడా పిలుస్తారు. బయోసింథసిస్ అంటే జీవ సంశ్లేషణ దశ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క ఏటీపీ ప్లస్ ఎన్ఏడిపిహెచ్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ గ్లూకోజ్ తయారవుతుంది కాబట్టి మనం దీన్ని బయోసింథసిస్ స్టేజ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఫస్ట్ తీసుకోండి డార్క్ ఫేజ్ లోపల మనకు స్ట్రోమాలో జరుగుతుంది. అంతేకాకుండా ఎట్లా చెప్పండి, అతను ఐసోటోప్ కార్బన్ అంటే అనుధార్మిక పదార్థం కార్బన్ ఉపయోగించుకొని అతను ఆ ఒక శైవంపై ఒక ప్రయోగాలు చేసి అందులో ఏ విధంగా జరుగుతున్న విషయం తను ఒక సాహిత్య రూపంలో చెప్పడం జరిగింది కాబట్టి మనం అతన్ని 1961 లో అతనికి నోబెల్ బహుమతి కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఈ యొక్క డార్క్ ఫేజ్ లోపల ఏం జరుగుతుందంటే వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది, ఆ యొక్క క్లోరోప్లాస్ట్ లోపల ఫిక్స్ చేయబడుతుంది. అంటే వాతావరణ కార్బన్ డైఆక్సైడ్ అంటే ఈ యొక్క స్ట్రోమాలో ఫిక్స్ చేయబడుతుంది. మనం ఏమంటే CO2 ఫిక్సేషన్ అంటాం. అంటే వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ క్లోరోప్లాస్ట్ యొక్క స్ట్రోమాలో ఫిక్స్ చేయబడుతుంది. దాన్ని మనము కార్బన్ ఫిక్సేషన్ అంటున్నాం. ఈ యొక్క కార్బన్ ఫిక్సేషన్ కనుక తీసుకుంటే బేసికల్ గా 3 రకాలు ఉంటాయి. ఒకటేమో C3 అంటాం, రెండోది C4 అంటాం, మూడోది CAM యాసిలేషన్. చూడండి ఇక్కడ ఫస్ట్ C3 సైకిల్ అంటాము, రెండవది C4 సైకిల్, మూడేమో CAM క్రాసులేషన్ యాసిడ్ మెటబాలిజం. మరి ఇక్కడ C3 సైకిల్ ఎందుకు అంటున్నాం అంటే ఈ యొక్క ఆర్యుబిపి అనేది కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం వల్ల ఏర్పడే ప్రైమరీ ప్రొడక్ట్ లో 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇది C3 సైకిల్ అంటున్నాము. నెక్స్ట్ ఆర్యుబిపికి CO2 యాడ్ చేయడం ద్వారా ఏర్పడే ప్రైమరీ ప్రొడక్ట్ లోపల 4 కార్బన్స్ కనుక ఉంటుంది మనం C4 సైకిల్ అని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ క్రాసులేషన్ CAM అంటే క్రాసులేషన్ యాసిడ్ మెటబాలిజం. ఇది కూడా ఒక ప్రత్యేక విభాగము. క్రాసులేషన్ ఫ్యామిలీ లోపల మనకి ఇలాంటి ఫంక్షన్ కనిపిస్తూ ఉంటుంది. మన ప్రస్తుతానికి 2 పక్క పెట్టి మనం C3 సైకిల్ చూద్దాము. ఈ యొక్క C3 సైకిల్ కనుక పరిశీలించినట్లయితే ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు యాన్యువల్ లో 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, ఈ యొక్క కెల్విన్ సైకిల్ కనుక పరిశీలిస్తే కెల్విన్ స్టెప్స్ మనం దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని మనం 3 స్టెప్స్ గా డివైడ్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి కార్బాక్సిలేషన్ అంటున్నాం, రెండవది రిడక్షన్, మూడవది రీజనరేషన్. కార్బాక్సిలేషన్, క్షయకరణ, పునరుత్పత్తి 3 దశలు ఉంటాయి. కార్బాక్సిలేషన్, క్షయకరణ, పునరుత్పత్తి 3 దశల అనంతరం మనకి ఏంటంటే ఈ యొక్క కెల్విన్ సైకిల్ పూర్తవుతుంది. మనం ఫస్ట్ ఇక్కడ చూద్దాం కార్బాక్సిలేషన్. ఏంటిది, ఒక సబ్స్టాన్స్ ఒక పదార్థానికి కార్బన్ యాడ్ చేయడానికి కార్బాక్సిలేషన్ అంటున్నాం. మరి ఈ యొక్క సైకిల్ లోపల మనకు కూడా ఏర్పడే పదార్థం ఏంటిది,
ఈ యొక్క C3 సైకిల్లో పాల్గొనే పదార్థం పేరు రిబ్యులోస్ బిస్ఫాస్ఫేట్. రిబ్యులోస్ బిస్ఫాస్ఫేట్ అనేటువంటి ఒక పదార్థం. ఇది ఎన్ని కార్బన్స్ ఉంటాయంటే మనకు 5 కార్బన్స్ ఉంటాయి. ఈ 5 కర్బన పదార్థాలు గల RUBP అనేది ఏమవుతుంది, వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ గ్రహిస్తుంది. అంటే ఇక్కడ 5 కార్బన్స్ ఉన్న ఈ పదార్థము 6వ కార్బన్తో కలిసిపోవడం వల్ల మనకు ఏర్పడే పదార్థం ఏంటిది, 6 కార్బన్ పదార్థం ఏర్పడాలి. కానీ ఇక్కడ ఏంటంటే 6 కర్బన పదార్థాలు ఆ పదార్థం ఏర్పడకుండా 3 కర్బన పదార్థాలు గల 2 అణువులు ఏర్పడుతుంది. 6 కర్బన పదార్థాల నుంచి 2 అణువులు ఏర్పడుతున్నాయి. ఏంటిది, 3 కర్బన పదార్థాలు గల 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేటువంటివి 2 అణువులు ఏర్పడతాయి. అంటే ఒక అణువులో 3 కార్బన్స్ కాబట్టి 2 అణువులు అంటే మనకు 6 కార్బన్స్. ఇప్పుడు దీన్ని మనం ఏమంటామంటే RUBPకి కార్బన్ డైఆక్సైడ్ యాడ్ చేయడాన్ని ఏమంటామంటే కార్బాక్సిలేషన్ అంటాం. కార్బాక్సిలేషన్. మరి ఇక్కడ ఈ కార్బాక్సిలేషన్ కు సహాయపడే ఎంజైమ్ ఏంటంటే వెరీ 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 ఇంపార్టెంట్. ఇది రుబిస్కో అంటాం. రిబ్యులోస్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేస్ ఆర్ ఆక్సిడేస్. రుబిస్కో అంటే రిబ్యులోస్ చూడండి ఇక్కడ కో వేరే రిబ్యులోస్ బిస్ఫాస్ఫేట్. సి అంటే కార్బాక్సిలేస్, ఓ అంటే ఆక్సిడేస్. అంటే కార్బాక్సిలేస్ ఆర్ ఆక్సిడేస్ అంటే ఇక్కడ వాతావరణంలో మనకు కార్బన్ ఉంది కాబట్టి అది ఏం జరుగుతుంది, కార్బాక్సిలేషన్ పార్టిసిపేట్ చేస్తుంది. ఒక్కోసారి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఓ ఉందనుకోండి, ఆక్సిజన్ ఏమవుతుంది, అది రెస్పిరేషన్ గా మారుతుంది. అంటే ఇక్కడ RUBPకి ఆక్సిజన్ యాడ్ చేస్తే దాన్ని ఫోటో రెస్పిరేషన్ అంటాము. ఇక్కడ RUBPకి ఏం యాడ్ చేస్తున్నాం, కార్బన్ కాబట్టి ఇది మనకి ఏది కార్బాక్సిలేషన్ అంటున్నాం. కార్బాక్సిలేషన్ అంటే రుబిస్కోకు కార్బన్ చేర్చడాన్ని కార్బాక్సిలేషన్ అంటాం. అది ఆక్సిడేషన్ అంటే రుబిస్కోకు ఆక్సిజన్ చేర్చడాన్ని, మరి ఆక్సిజన్ చేర్చడం ఏమంటామంటే ఫోటో రెస్పిరేషన్. మరి ఇదేంటిది, ఫోటోసింథసిస్. ఫోటో రెస్పిరేషన్ రెండింటిలో పాల్గొంటుంది కాబట్టి మనం దీన్ని ఒక స్పెషల్ గా గుర్తిస్తాం. దీన్ని వృక్షరాజ్యంలో అతిపెద్ద ప్రోటీన్, ఎక్కువగా ఉండే ప్రోటీన్ ఏంటంటే రుబిస్కో ఉంటాం. ఓకేనా, ఇది కార్బాక్సిలేషన్. సింపుల్ గా చెప్పారంటే RUBPకి అంటే 5 కర్బన పదార్థాలు గల RUBPకి వాతావరణంలోని కార్బన్ ను యాడ్ చేయడం ద్వారా ఏర్పడే ప్రోడక్ట్ ఏంటిది, ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. 2 అణువుల ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. దీన్ని మనము కార్బాక్సిలేషన్ అంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ రెండో తీసుకుంటే రిడక్షన్ అంటాం. రిడక్షన్ అంటే క్షయకరణ. మరి ఇప్పుడు మనకు ఇక్కడ 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం ఏర్పడింది కదా. ఇక్కడ ఈ యొక్క 3-ఫాస్ఫో ఒక్కసారి ఇక్కడ చూడండి, RUBP అనేది ఇక్కడ చూడండి అమ్మా. ఈ యొక్క RUBP అనేది ఎట్లా మారుతుందంటే, RUBP 5 కార్బన్స్ చెప్పుకున్నారు. ఇక్కడ ఈ RUBP అనేది ఒక ATPని వాడుకుంటుంది. మరి ATP మీకు కింద చెప్పాను, ATP ఎక్కడ అంటే మనకు లైట్ ఫేజ్ ఉంది కదా, కాంతి చెర మనకి ఏర్పడని చెప్పుకున్నాము, ATPలు ప్లస్ NADS ఏర్పడని చెప్పుకున్నాం. మనం ఏమన్నా దాన్ని ఎస్టిమ్యులేషన్ పవర్ అన్నాం కదా. ఎస్టిమ్యులేషన్ పవర్ లోని ATPలను వాడుకోవడం స్టార్ట్ అవుతుంది. ఎక్కడ, డార్క్ స్టేజ్. మనకి ఏది ఈ యొక్క డార్క్ స్టేజ్ లో నిష్కాంతి దశలో మనకి ఏంటంటే కాంతి చెరలేనటువంటి ATPలను వాడుకోవడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ. మరి ఇప్పుడు రిబ్యులోస్ బిస్ఫాస్ఫేట్ అనేది ఏంటంటే ఒక ATPని వాడుకోవడం ద్వారా 5-5 బిస్ఫాస్ఫేట్ గా మారింది. రెండు ఒకటేనమ్మా, RUBP అన్నా ఇది చూడండి, FUBP అన్న రెండు ఒకటే. రిబ్యులోస్ బిస్ఫాస్ఫేట్ లో అన్న ఒకటే, 5-5 బిస్ఫాస్ఫేట్ అంటే ఇక్కడ ఏంటంటే ఫాస్ఫేట్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి RUBPకి ఏం చేస్తున్నాము, ఒక ATP యాడ్ చేస్తున్నాం. ATP మీన్స్ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటే ఒక ఫాస్ఫేట్ ను చేర్చుతున్నాం. RUBPకి ఒక ఫాస్ఫేట్ చేర్చడం వల్ల దాని యొక్క పేరు మారింది 5-5 బిస్ఫాస్ఫేట్. 15 అంటే ఏంటిది, 3 ఇక్కడ 1వ కార్బన్ దగ్గర ఒక ఫాస్ఫేట్ ఉంది, 5వ కార్బన్ దగ్గర ఫాస్ఫేట్ ఉంది కాబట్టి దాని బిస్ అంటే 2 అంటే 5-5 బిస్ఫాస్ఫేట్ గా మారింది. ఇప్పుడు ఈ యొక్క RUBP కన్వర్ట్ ద 5-5 బిస్ఫాస్ఫేట్. ఇప్పుడు ఈ యొక్క రెండు ఒకటే కూడా సాంకేతిక మనకి ఏంటంటే ఫార్ములా ప్రకారం ఒకటి తీసుకుంటాం. ఇప్పుడు ఈ యొక్క RUBP కన్వర్ట్ అయింది. ఈ 5-5 బిస్ఫాస్ఫేట్ ఏంటంటే రుబిస్కో ఎంజైమ్ సమక్షంలో కార్బన్ స్వీకరించడం ద్వారా ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం మారింది. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక ATP వాడుకోబడింది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెండు మంచి ఏంటిది, రిడక్షన్ అంటున్నాము. రిడక్షన్ అంటే ఇక్కడ చూడండి 3 అణువులు, ఇక్కడ 2 అణువులు గల 2 మాలిక్యూల్స్ ఆఫ్ PGA లో ఒక మాలిక్యూల్ తీసుకోండి. ఇది ఎన్ని కార్బన్స్ చెప్పుకున్నాము, 3 కార్బన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క 3 కర్బన పదార్థాలు గల ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం ఏంటంటే మళ్ళీ ATPని వాడుకుంటుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకు, 3-ఫాస్ఫో, ఇక్కడ మనకి ఏంటంటే 3PG అన్నా కదా. ఇప్పుడు ఈ యొక్క PG ఒక ATP యాడ్ చేయడం ద్వారా 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లానికి ఒక ATP యాడ్ చేయడం ద్వారా ఏమైంది, 1,3-బిస్-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా మారింది. 1,3-బిస్-PG గా మారింది. నెక్స్ట్ ఈ 1,3-బిస్-PG ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ రిడక్షన్ లో పాల్గొంటుంది. ఇక్కడ హైడ్రోజన్ ఎంజైమ్ అంటే ఇక్కడ NADPH ప్లస్ H+ ను వాడుకోవడం ద్వారా 1,3-బిస్-PGA
అనేటువంటిది ఒక NADH ను NADH+H+ ను వాడుకోవడం ద్వారా ఏమవుతుంది 6 అణువులుగా విడిపోయింది. మరి 6 ఎక్కడి అంటే మీకు ఇందాక చెప్పాను చూడండి, ఏది 5 కార్బన్ పదార్థాలు RUBP ప్లస్ ఒక కార్బన్ 6 కార్బన్ పదార్థాలు. ఇప్పుడు మనకి ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయా? 6 ఇక్కడ చూడండి 6 వచ్చినాయి. 1 2 3 4 5 6 6 కర్బన పదార్థాలు గల, ఇది 3 కర్బన పదార్థాలు సారీ 3 కర్బన పదార్థాలు గల గ్లిజరాల్డేట్ 3-ఫాస్ఫేట్ ఏర్పడాయి. 6 అణువులు వచ్చినాయి. 1 2 3 4 5 6 6 అణు ఏది 3 కార్బన్ సంబంధ పదార్థాలు గల 3 కార్బన్స్ గల గ్లిజరాల్డేట్ 3-ఫాస్ఫేట్ అణువులు 6 ఏర్పడ్డాయి. ఈ ఏర్పడ్డ 6 అణువులు ఇక్కడ నుంచి ఏమంటాం? రిడక్షన్ అంటాం, అంటే క్షేకరణ. అంటే 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం ఎట్లా మారింది? 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేది గ్లిజరాల్డేట్ 3-ఫాస్ఫేట్ గా మారింది. ఇక్కడ నుంచి మనం చర్య ఏమంటాం అంటే రిడక్షన్ అంటాం. ఇదేమో కార్బాక్సిలేషన్ చర్య, ఇదేమో రిడక్షన్ అంటున్నాం. ఇప్పుడు మనకు 6 గ్లిజరాల్డేట్ 3-ఫాస్ఫేట్ సమూహాలు ఏర్పడ్డాయి కదా. ఈ సమూహాల లోపల ఆరవ గ్లిజరాల్డేట్ 3-ఫాస్ఫేట్ ఏమంటే ఒకటి గ్లూకోజ్, ఏది ఇక్కడ చూడండి DAP అంటున్నాం. DAP అన్న ఒకటే, గ్లిజరాల్డేట్ 3-ఫాస్ఫేట్ అన్న ఒకటే. DAP అంటే డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ అంటున్నాం. ఇప్పుడు ఈ యొక్క 6వ అణువు అంటే ఈ 5 అణువుల్లో ఏదో ఒక అణువు అనుకోండి. ఇదే మనం చివరి అణువు తీసుకుందాం. గ్లిజరాల్డేట్ 3-ఫాస్ఫేట్ మాలిక్యూల్ ఏమందంటే ఎక్స్పోర్ట్ టు సైటోప్లాజం ఫర్ గ్లూకోజ్ సింథసిస్. అంటే ఎక్స్పోర్ట్ ఎక్కడికి బదిలీ చేయబడుతుంది? సైటోప్లాజంలోకి బదిలీ చేయబడి దేనికి పంపించబడుతుంటే ప్రిపరేషన్ ఫర్ గ్లూకోజ్, అంటే గ్లూకోజ్ తయారీకి, గ్లూకోజ్ సంశ్లేషణకు వినియోగించబడుతుంది. 6 అణువులు ఒక అణువు గ్లూకోజ్ తయారీకి వాడుకోబడుతుంది. ఇక మిగిలిన 5 అణువులు ఉన్నాయి కదా, మరి 5 ఏం చేస్తాయంటే మనకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క RUBP అనేది ఉంటేనే PGA వస్తుంది. PGA నుంచి 3-ఫాస్ఫేట్ గ్లిజరాల్డేట్ 3-ఫాస్ఫేట్ వస్తుంది. అంటే మనకు RUBP ఉన్నప్పుడు 3PGA ఏర్పడుతుంది. 3PGA ఉన్నప్పుడు 6 అణువులు వస్తున్నాయి. ఏంటి? గ్లిజరాల్డేట్ 3-ఫాస్ఫేట్ అణువులు వస్తున్నాయి. మరి ఇక్కడ ఒకటి యూజ్ చేయబడింది, రిమైనింగ్ 5 ఉన్నాయి కదా. ఈ రిమైనింగ్ 5 మాలిక్యూల్స్ ఏం చేస్తుంటే మళ్ళీ ఏం ప్రొడ్యూస్ చేస్తాయి? RUBPని తయారు చేస్తాయి. అంటే ఈ చర్య నిరంతరం జరగాలి. నిరంతరం జరిగితేనే ఇక్కడ మనకు గ్లూకోజ్ అనేది తయారవుతుంది. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఈ యొక్క గ్లిజరాల్డేట్ 3-ఫాస్ఫేట్ పూల్ లోపల ఒక గ్లూకోజ్ తయారీ ఒక మిగిలిన 5 మాలిక్యూల్స్ ఉన్నాయి కదా. 5 మాలిక్యూల్స్ ఏం చేస్తున్నాయి? మరి RUBPని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. దీన్ని మనం ఏమంటున్నాం అంటే రీజనరేషన్ అంటే తిరిగి ఉత్పత్తి చేయడం లేదా పునరుత్పత్తి. ఏం పునరుత్పత్తి? RUBPని ప్రొడ్యూస్ చేయాలి. RUBP ప్రొడ్యూస్ అవుతేనే PGA వస్తుంది. PGA నుంచి మళ్ళీ మనకి 6 వస్తాయి. ఈ యొక్క 6లో ఒకటి అంటే కంటిన్యూషన్ ఈ ప్రాసెస్ జరగాలంటే ఈ యొక్క ఈక్వేషన్ నిరంతరం జరగాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు RUBP మనకి కార్బాక్సిలేషన్ అయింది, రిడక్షన్ అయింది. నెక్స్ట్ ఏంటిది? రీజనరేషన్. రైట్, ఇక్కడ మనకు ఆల్రెడీ దీని పని అయిపోయింది. ఏది? ఈ యొక్క గ్లిజరాల్డేట్ 3-ఫాస్ఫేట్ ఏమైంది? టు కన్వర్ట్ ద సైటోప్లాస్మిక్ ఫర్ గ్లూకోజ్ సింథసిస్, అంటే ఇక్కడ గ్లూకోజ్ తయారీకి సైటోప్లాజంలోకి బదిలీ చేయబడింది. ఓకేనా? ఇక్కడ చూడండి 1 2 3 4 5 లో ఫోర్త్ వన్ చూడండి, 4th 1 5th 1 రెండు ఉన్నాయి కదా. ఈ 2 అణువులు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ గ్లిజరాల్డేట్ 3-ఫాస్ఫేట్ లో ఎన్ని కార్బన్స్ ఉంటాయని చెప్పుకున్నాము? 3 కార్బన్స్. ఓకే కదా. ఈ 3 కార్బన్ పదార్థాలు గల గ్లిజరాల్డేట్ 3-ఫాస్ఫేట్ 2 అణువులు కలిసిపోతాయి. 2 అణువులు కలిసిపోతున్నాయి. ఏంటి? 3 కార్బన్ పదార్థాలు గల ఒక 3P ఒకటి G3P 2 మన అదే విధంగా రెండోది కూడా 2 కలిసిపోవడం మనకు 6 కార్బన్ పదార్థాలు గల ఏమొస్తుంది? ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ ఏర్పడింది. 2 గ్లిజరాల్డేట్ 3-ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ కలిసిపోవడం వల్ల ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ ఏర్పడింది. ఇప్పుడు ఫ్రక్టోజ్ 1,6-బిస్ నుంచి ఒక ఫాస్ఫేట్ తొలగించడం ద్వారా ఫాస్ఫారిలేషన్ ద్వారా అక్కడ ఫాస్ఫేట్ ను డీఫాస్ఫారిలేషన్ ఇక్కడ ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ నుంచి ఒక ఫాస్ఫేట్ ను తీసేయడం వల్ల మనకి ఏమర్పడింది? ఫ్రక్టోజ్ 1,6 కాస్త ఫ్రక్టోజ్ 6 మోనోఫాస్ఫేట్. మోనో అంటే సింగిల్, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి బిస్ అన్నాం, ఇక్కడ ఒకటి కాబట్టి మోనో అంటున్నాం. అంటే సింపుల్ చెప్పాలంటే ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ టు కన్వర్ట్ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్. ఇక్కడ ఏమైంది? ఫాస్ఫేట్ రిమూవ్ చేయడం జరిగింది, ఫాస్ఫేట్ తీసేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ఫ్రక్టోజ్ 6 మోనోఫాస్ఫేట్ ఏంటంటే మళ్ళీ గ్లిజరాల్డేట్ 3-ఫాస్ఫేట్ లోని 3వ G3P అంటే ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3 కార్బన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్రక్టోజ్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 6. అంటే 6 కార్బన్ పదార్థాలు గల ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ అనేది 3 కార్బన్ పదార్థాలు గల గ్లిజరాల్డేట్ 3-ఫాస్ఫేట్ తో కలవడం వల్ల మనకు 9 కార్బన్ పదార్థాలు 9 కార్బన్ ప్రోడక్ట్ ఏర్పడాలి. ఇక్కడ ఆ 9 కార్బన్ ప్రోడక్ట్ కూడా ఒక దాంట్లో 4 వెళ్ళిపోతాయమ్మా. అంటే 9 కార్బన్ పదార్థాలు గల ప్రోడక్ట్ లో 5 కార్బన్ పదార్థాలు కలిసిపోవడం వల్ల ఏర్పడింది?
జైలులోస్ 5 ఫాస్ఫేట్ అనే ప్రోడక్ట్ ఏర్పడింది. ఇందులో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. ఇంకా మనకి ఎన్ని ఉన్నాయి? రిమైనింగ్ 4 ఉన్నాయి కదా. ఈ నాలుగు కర్బన పదార్థాల యొక్క దానికి మళ్ళీ ఒక G3P యాడ్ చేయబడుతుంది. అంటే ఇక్కడ 4 కార్బన్స్ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ 3 కార్బన్స్ వస్తున్నాయి. మొత్తం ఎన్ని? 7 కార్బన్స్ ఉన్నాయి. ఈ 7 కార్బన్స్ ఉన్న ప్రోడక్ట్ ఏంటంటే సీడో హెప్టిలోస్ 1,7 బిస్ ఫాస్ఫేట్ గా మారింది. ఓకేనా? జైలులోస్ 5 ఫాస్ఫేట్ ఏర్పడగా మిగిలిన 4 కార్బన్స్ ఉన్నాయి కదా. ఆ 4 కార్బన్ పదార్థాలు ఈ ప్రోడక్ట్ మళ్ళీ డాప్ అన్న G3P ఒకటి డైహాయిడ్రోక్సిస్టోన్ ఫాస్ఫేట్ అన్నాం. ఈ డాప్ లో 3 కార్బన్లు, ఇందులో 4 కార్బన్ కలిసిపోవడం వల్ల ఏర్పడేది ఏంటిది? సీడో హెప్టిలోస్ 1,7 బిస్ ఫాస్ఫేట్ వచ్చింది. ఈ యొక్క ప్రోడక్ట్ మళ్ళీ దీని నుంచి ఒక ఫాస్ఫేట్ తీసేయబడింది. మళ్ళా డీఫాస్ఫోలేషన్ చర్య జరిగింది. ఓకేనా? ఇప్పుడు ఈ యొక్క డీఫాస్ఫోలేషన్ భాగంగా ఒక ఫాస్ఫేట్ పోయింది కాబట్టి సీడో హెప్టిలోస్ 1,7 బిస్ ఫాస్ఫేట్ కాస్త ఏంటంటే అందుకంటే ఒక ఫాస్ఫేట్ కూడా మనకి ఏంటంటే ఇక్కడ ఈ ప్రోడక్ట్ కు మళ్ళీ 3 కలుపుతున్నాం. ఏది? 7 కర్బన పదార్థాలు కదా. సీడో హెప్టిలోస్ 1,7 బిస్ ఫాస్ఫేట్ కు మళ్ళీ ఒక మాలిక్యూల్ కలుపుతున్నాం. ఇలా ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3 ప్లస్ ఇక్కడ 7 మొత్తం అయితే 10 కర్బన పదార్థాలు కదా. ఒక కాంపౌండ్ ఏర్పడుతుంది. ఈ కాంపౌండ్ ఏంటంటే 2గా చీలిపోతుంది. 10 కర్బన పదార్థాలే కాబట్టి ఒకటేమో చూడండి ఇక్కడ ఇది 3C, ఇది 7C, మొత్తం 10 కాబట్టి 5 ఉదాహరణ పోతున్నాయి. 5 ఉంటే ఏంటిది? జైలులోస్ 5 ఫాస్ఫేట్ అనే ఒక మాలిక్యూల్ వచ్చింది. తర్వాత ఇంకొక దానిలో రైబోస్ 5 ఫాస్ఫేట్ ఒక మాలిక్యూల్ వచ్చింది. ఇందులో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 5 ప్లస్ 5 మొత్తం 10. 10 చూడండి మన ఇక్కడ ఇందులోకి వెళ్ళి 3 వచ్చినాయి, ఇక్కడ 7 ఉన్నాయి, 10 కదా. ఇప్పుడు మనకి ఏంటంటే ఓవరాల్ గా ఇక్కడ చూడండి జైలులోస్ 5 ఫాస్ఫేట్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 5 కార్బన పదార్థాలు ఉన్నాయి. నెక్స్ట్ జైలులోస్ 5 ఫాస్ఫేట్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 5 కార్బన్స్ ఉన్నాయి. నెక్స్ట్ రైబోస్ 5 ఫాస్ఫేట్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 5. అంటే ఇక్కడ ఈ REBP ఉత్పత్తి కావాలంటే మనకు REBP ఎన్ని కార్బన్స్ అని చెప్పుకున్నాము? 5 కార్బన్స్ చెప్పినా కదా. REBP లో 5 కార్బన్స్ ఉన్నాయి, అందులో CO2 కార్బన్ మొత్తం 6 వచ్చినాయి కదా. ఇప్పుడు మనకు REBP ఏర్పడాలంటే ఎన్ని ఉండాలి? అందులో కార్బన్ సంఖ్య 5 ఉండాలి. రైట్. ఇప్పుడు మనకి ఈ యొక్క క్లైమాక్స్ లోపల ఏది రీజనరేషన్ లో భాగంగా 5 కర్బన పదార్థాలు గల ఒక జైలులోస్ 5 ఫాస్ఫేట్ ఏర్పడింది. ఒక మాలిక్యూల్, రెండో మాలిక్యూల్ ఏంటిది? జైలులోస్ 5 ఫాస్ఫేట్, ఇది ఒక మాలిక్యూల్, ఇందులో 5 కార్బన్స్ ఉన్నాయి. నెక్స్ట్ రైబోస్ 5 ఫాస్ఫేట్ లో కూడా ఒక ఏర్పడింది, అందులో 5 కార్బన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ 1, 2, 3 3 మాలిక్యూల్స్ ఏర్పడుతున్నాయి. ఏంటి అవి? 5 కర్బన పదార్థాలు గల 3 పదార్థాలు లేదా 2 రకాల. చూడండి జైలులోస్ 5 ఫాస్ఫేట్, జైలులోస్ 5 ఫాస్ఫేట్ రెండు సేమ్ ఉన్నాయి. ఇక్కడ ఈ అంటే మనకు 5 కర్బన పదార్థాలు గల 2 పదార్థాలు ఏర్పడుతున్నాయి. ఇవి ఏమవుతున్నాయి? నెక్స్ట్ రీజనరేషన్ లో భాగంగా అవి టు కన్వర్ట్ ద REBP అంటే REBP గా మార్చబడుతుంది. REBP గా మార్చబడి మళ్ళీ ఏమవుతుంది? ఇక్కడ ATP ని వాడుకొని మళ్ళీ REBP కాస్త ఏమవుతుంది? రిబిడోస్ బిస్ ఫాస్ఫేట్ కాస్త ఫైబ్రోస్ 1,5 ఫాస్ఫేట్ గా మారి మళ్ళీ ఏమవుతుంది? ఆ గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ గ్రహించి మళ్ళీ ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా మారుతుంది. అంటే ఈ విధంగా కార్బాక్సిలేషన్ ఇక్కడ చూడండి కార్బాక్సిలేషన్ అంటే REBP కార్బన్ యాడ్ చేస్తున్నాం. కార్బాక్సిలేషన్ ఇది రిడక్షన్, ఇది అంతా రీజనరేషన్. మనకి ఈ విధంగా ఈ చర్య నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఏర్పడ్డ 6 అణువులలో ఒక అణువు మాత్రమే పార్టిసిపేట్ చేస్తుంది. అంటే మన గ్లూకోజ్ లో 6 కార్బన్స్ ఉన్నాయి కదా. 6 కార్బన్స్ లో ఒక కార్బన్ పోయింది, ఒక కార్బన్ యాడ్ అయింది, మళ్ళీ ఇంకో చర్యకు మళ్ళీ ఒక కార్బన్. అంటే మనకి ఈ విధంగా ఈ చర్యలో ప్రతిసారి 18 ATPలు వాడుకోబడుతున్నాయి, 12 NADHలు వాడుకోబడుతున్నాయి. ఓకేనా? ఈ యొక్క చర్య మనకు ఒక గ్లూకోజ్ ఏర్పడాలంటే 18 ATPలు 12 NADHలు వాడుకోవడం ద్వారా డెసిలేషన్ పవర్ లో భాగంగా 18 ATPలను 12 NADHలను వాడుకోవడం ద్వారా మనకు ఈ యొక్క సైకిల్ అనేది పూర్తి అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.